హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేను. దానికి నేను బంజారా ముల్తానా మట్టి తీసుకున్నా, పపాయా ఫేస్ ప్యాక్. ఇది వేసుకోవడం వల్ల ఫేస్ చాలా గ్లో ఉంటుంది. నేను దగ్గరగా 4.5 years నుంచి వాడుతున్నాను దీన్ని నేను. అదే ఫ్లేవర్ పపాయా ఫేస్ ప్యాక్. ఇందులో మనకి 6 వస్తాయి ప్యాకెట్స్, 6 or 5 వస్తాయి అనుకుంటా, ఐడియా లేదు. ఇది నేను చూపిస్తున్నా. దానికి కావాల్సినవి ముల్తానా మట్టి, ఇది రైస్ ఫ్లోరు. దీంట్లో మనం శనగపిండి తీసుకోవచ్చు, లేకపోతే వేపాకు మెత్తగా చేసి పేస్ట్ కింద అది వేసుకోవచ్చు. వీటిల్లో ఆప్షన్ ఏదైనా వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి పాలు, రోజ్ వాటర్ మనకు కావాల్సింది. ఇది ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇది ఫేస్ గ్లో ఉంటుంది. పింపుల్స్ అటువంటివి ఏమన్నా ఉన్నా పోతాయి. మచ్చలు ఉంటే సరిపోద్ది క్వాంటిటీ. ఆల్రెడీ మనం రైస్ ఫ్లోర్ వేస్తున్నాం కాబట్టి నెక్కి ఫేస్కి అప్లై చేస్తే చాలు. సరిపడా తీసుకున్నాను. దీంట్లో మనం రోజ్ వాటర్ కూడా వేసి చేయాలి. సరిపోతాయి క్వాంటిటీ. ఆల్రెడీ మనం రోజ్ వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొండి ఇలా వచ్చింది. దీంట్లో మనం మిల్క్ యాడ్ చేస్తాం. పాలు, పచ్చి పాలు, ఇవి కాసినవి కాదు. సరిపోద్ది. మరీ లూజ్ అయినా ఫేస్కి అప్లై చేయడం కాబట్టి ఇవి అయితే సరిపోద్ది. మనం ఒకవేళ లూజ్ అయ్యింది అనుకుంటే కొంచెం ముల్తానా మట్టి యాడ్ చేసుకోవచ్చు. డీప్ ఇంకా అవసరం లేదు, సరిపోయిద్ది. కొంచెం యాడ్ చేస్తున్నాను, కొంచెం లూజ్ అయ్యింది, సరిపోయింది. ఇది నెక్కి, హ్యాండ్స్కి, ఫేస్కి మొత్తం అప్లై చేయొచ్చు. మంచి గ్లో వస్తుంది స్కిన్. పింపుల్స్ ఉన్నా లేకపోతే బ్లాక్, కొంతమంది బ్లాక్ మచ్చలు పడిపోతాయి పింపుల్స్ వచ్చి, అది కూడా పోతుంది. ఇదండి టైప్ సరిపడింది. నేను ఇది మీకు అప్లై చేసుకొని చూపిస్తాను. సరిపోయింది రకంగా. చాలు ఇలాగా అప్లై చేసుకొని దీనికి ముందు 1 hour ముందు 1 hour అప్లై పెట్టుకొని 1/2 an hour ఉంటే చాలు, ఆరిపోయిద్ది. తర్వాత దాన్ని స్క్రబ్ చేసేయాలి. ఇలాగా స్క్రబ్ చేసేస్తే మన స్కిన్ మీద ఏమన్నా మట్టి అది పేరుకున్నా సరిపోయిద్ది. ఇలాగ చేసేసుకుంటే స్నానానికి వెళ్ళే ముందు ఫేస్ వాష్ చేసుకొని నీట్గా ఫేస్ కడుక్కొని సోప్తో అప్పుడు పెట్టుకొని, దీని తర్వాత ఇది అప్లై చేసుకొని ఒక 1/2 an hour తర్వాత క్లీన్ చేసేసుకోవడమే. సోప్ పెట్టకూడదు. తర్వాత ఒక 2-3 గంటల వరకు సోప్ అప్లై చేయకుండా ఉంటే ఫేస్ బాగా గ్లో వస్తుంది. రిజల్ట్ బాగుంటుంది. ట్రై చేసి చూడండి.